వెల్కమ్ బ్యాక్ టు పుస్తక క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చాను. చేపల పులుసు ఎలా చేసుకోవాలి అనేది మా ఇంటి స్టైల్లో మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చూపిస్తాను. వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా చేపలన్నిటిని కూడా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా. చింతపండు, దానికి తగినంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టాను. వాటర్ తక్కువ వేసుకోవాలండి, కొంచెం బాగా నానాలి. చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆనియన్స్ని తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లము, వెల్లుల్లి తొక్కలు తీసి పెట్టుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసాను. వెల్లుల్లి కూడా వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకున్నాను. వేసి మిక్సీ చేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది, చూసేయండి. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు కాసేపు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఆయిల్ బాగా హీట్ ఎక్కువాలి. హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఉల్లిపాయలు వేసుకొని నేను వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నానండి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకోవాలి. తర్వాత చూడండి గోల్డెన్ కలర్లో వచ్చింది. ఈ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం ఉల్లిపాయలు వేగాలి. సో ఈలోపు నేను టమాటా తీసుకున్నాను. టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక సైడ్కి. ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది ఈ బాండీలోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లోకి వేగిపోయాయి కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఈలోపు టమాటా ముక్కలు చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు కూడా మనకి వేగిపోయినట్టే కనిపిస్తుంది, కానీ ఎంత తొందరగా వేగదు. పచ్చివాసన పోదు. పచ్చివాసన అనేది పోతేనే మన కర్రీకి టేస్ట్ వస్తుంది. అయితే మనం ఇందాక టమాటా గుజ్జు పక్కన పెట్టుకున్నాం కదా మిక్స్ చేసి, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ బాండీలోకి యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. టమాటా కూడా వేగిపోయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, వాటికి ఉప్పు కారం అన్ని బాగా పట్టింది లేని మనం కొంచెం చూసుకొని ఒక్కసారిగా కలుపుకొని. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ కొట్టండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒకటొకటిగా కళాయిలో వేసుకోవాలి. వేసుకుంటూ గరిటె పెట్టి అయితే మాత్రం తిప్పకండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం అన్ని ఫిషెస్ని, అన్ని చేప ముక్కల్ని కూడా నేను బాండీలోకి వేసుకున్నాను. చూసేసేయండి. నేను ఇంతకుముందు చింతపండు నానబెట్టి ఉంచాను కదండి, ఆ చింతపండుని బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఆ చింతపండు వాటర్ అనేది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని ఆ వాటర్ మొత్తము కూడా మన చేపల కర్రీలో వేసుకోవాలి. వేసుకున్నాక గరిటెతో కొంచెం కొంచెం కలిపితే ఆ చేపల పులుసు అనేది లోపలికి వెళ్తుంది. అయితే నాకు గరిటె పెట్టి ఎక్కువగా కలపకండి, ఎందుకంటే చేపలు ముక్కలు ఇరిగిపోతాయి. అలా చేయకండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మిక్స్ చేసుకుంటే, కలుపుకున్నట్లయితే చేపలు ముక్కలాగే ఉంటుంది. ఎక్కడా కూడా మీకు విరిగిపోదు, చెదిరిపోదు, గుండ అయిపోకుండా ఉంటుంది. కర్రీ కూడా చూడడానికి అందంగా ఉంటుంది, టేస్టీగా కూడా వస్తుంది. అయితే నాకు వాటర్ సరిపోలేదు, చింతపండు వాటర్ కొంచెం తక్కువ అనిపించింది. సో అందుకని నేను పులుసు కోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా అవుతుంది. అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అండ్ గార్నిష్ చేయడానికి కొత్తిమీర యూజ్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు ఇంకా 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 అద్భుతంగా అమృతంగా ఉంటుంది. అయితే చేపల పులుసు ఎవరెవరికైతే ఇష్టమో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఐ లవ్ ఫిష్ కర్రీ అని చెప్పి కమెంట్ చేయండి. ఎంతమంది చేస్తారో నేను చూస్తాను. అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అయితే చూడండి ఇప్పుడు పులుసు అనేది కొంచెం గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ కొట్టండి. నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారాగా మీ ముందుకి చేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. స్టే హ్యాపీ, బీ హ్యాపీ.